వస్తున్నారు ఇక్కడ గోల్కొండ బోనం? అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే బోనం సమర్పిస్తుంటారు? అంటే మీరు ఎక్కడ నివసిస్తుంటారు? ఓకే, లంగరోజు నుండి కూడా ఇక్కడికి అంటే కేవలం ఓన్లీ బోనాల టైంలో వస్తూ ఉంటారా, లేదంటే అమ్మవారిని దర్శించుకొని నార్మల్ టైంలో కూడా వస్తారా? నార్మల్ టైంలో కూడా వస్తాం, కానీ మెయిన్గా ఈ ఆషాఢంలో బోనం చేస్తాం కాబట్టి బోనాలకు. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి సంబరాలు కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? ఈ ఆషాఢకి ఎక్కువే అవుతున్నాయి కానీ తక్కువ అయితే అవుతలేదు. తెలంగాణ వచ్చిన నుంచి ఇంక ఎక్కువనే అయినాయి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అయితే మాకు ఇక్కడ ఈవెంట్ కొలవాలంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఆషాఢం వస్తుంది అని ఎదురు చూస్తున్నాము. చాలా సంతోషం ఆషాఢం అంటే. నేను అమ్మని కొలిసిన నాకు మంచిగా ఉంది, ఇంకా చాలా సంతోషం. నేను ఎప్పుడు మరవను. ఈమె నాకంటే ఒక అనుకున్నది. మీరు ఇంత ముందు అంటే ఇట్లా కోరుకున్నటువంటి కోరికలు కూడా ఏమైనా తీరినాయి? చాలా తీరినాయి. చాలా కష్టాలు ఉన్నాయి. ఆ తల్లి మాత్రం నాకు సంతోషం. ఏ క్లాస్ చదువుతున్నావు? నీ పేరేంటి? ఓకే, ఈ ఫస్ట్ టైం వచ్చినావా ఇక్కడికి? లాస్ట్ ఇయర్ కూడా వచ్చినావా? ఎట్లా అనిపిస్తుంది మరి? ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే, థ్యాంక్ యూ. ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు ఇక్కడికి? అవునా. పైన అమ్మవారిని దర్శించుకున్నావా? ఎట్లుంది? బాగుందా అమ్మవారు అంటే దర్శనం? ఏమన్నా కోరుకున్నావా అమ్మ అమ్మవారిని? ఏం కోరుకున్నావు? ఓకే, పెద్ద అయ్యాక డాక్టర్ అవుతావా? లాస్ట్ ఇయర్ ఏం కోరుకున్నావు? రెండు సేమ్ కోరుకున్నావు. ఓకే, మొక్కున్నావా మంచిగా పైన అమ్మవారు? ఓకే, పేరేం పేరు? ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? ఎన్ని సంవత్సరాలు వస్తున్నావు ఇక్కడికి? 9 years. నీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 9 years వస్తున్నావా రెగ్యులర్ గా? ఎవ్రీ ఇయర్ వస్తున్నా? మరి ఇప్పుడు ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగుంది. అమ్మవారిని దర్శించిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది నీకు? మరి ఏమన్నా మొక్కుకున్నావు అమ్మవారిని? ఏం మొక్కుకున్నావు? ఎన్ని సంవత్సరాలు వస్తున్నారమ్మా ఇక్కడ? అది ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా మంది జనాలు ఉన్నారు కదా, ఈ బోనాలు సమర్పిస్తుంది ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. న్యూ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. అంటే ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఇట్లా అవన్నీ ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉన్నాయి అన్ని ఏర్పాట్లు, బాగున్నాయి. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు గోల్కొండ బోనాలకి? మేము 5 years నుంచి వస్తున్నాం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు అమ్మవారికి బోనం సమర్పించి తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది? మేము నమ్మకంతో వస్తున్నాం. 5 years నుంచి అనుకున్న పనులన్నీ అవుతున్నాయి. సో తప్పకుండా ఎప్పుడు వచ్చి బోనం చేసుకొని ఫ్యామిలీ అందరం టైం స్పెండ్ చేసుకొని వెళ్తాం. ఇక్కడ ఇట్లా ఏర్పాట్లు అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయండి? చాలా బాగున్నాయి. ఇంతకు ముందు నుంచి పోల్చుకుంటే ఇప్పుడు చాలా గవర్నమెంట్ నుంచి సహాయం పొందుతూ బాగా జరుగుతున్నాయి ఏర్పాట్లన్నీ. ఇక్కడ జనాలు చూస్తే అవన్నీ కూడా సంబరాలు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి గోల్కొండ బోనాలకి మీరు? 35 years నుంచి వస్తున్నాం. 35 years ఎవ్రీ ఇయర్ ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు? every year చేస్తుంటాం. ఓకే, అంటే మీకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అట్లాగే ఇప్పుడు చూసుకుంటే ఈ సంబరాలు అవ్వచ్చు, జనాల రద్దీ ఎట్లా ఉందండి? ఇంతగా ముందు ఈసారి ఇంకెక్కువ రద్దీ ఉంది. సౌకర్యాలు అయితే మంచిగా చేసిండ్రు. మాకు బోనాలకు లైన్ బోనింగ్స్ మంచిగా బోనాలకు వద్దులు పెడుతున్నారు. ఇబ్బంది ఏం లేదు. వాటర్ సప్లై మంచిగా ఉంది. గవర్నమెంట్ మంచి సప్లై అన్నిటికీ చూసుకుంటున్నారు. బాగుందండి. పైన ఏడా కానీ ఈసారి చాలా బాగుంది. ముఖ్యంగా గోల్కొండ బోనాల గురించి ప్రాముఖ్యత గురించి ఏం చెప్తారు మీరు? పోయిన అంటే ఎవ్రీ ఇయర్ అమ్మవారు ఆషాఢం మాసం ఎదురు చూస్తుంటుంది అనమాట. బోనం అంటే భోజనం పిల్లలు పాప ఈ వాతావరణం చేంజ్ చేసి జ్వరాలు వస్తుంటాయి. అందరికీ జ్వరాలు వస్తుంటే అమ్మవారికి ఆరోగ్యం పెట్టి ఈ సంవత్సరం పండిన పంటతోటి అమ్మవారికి నైవేద్యం ఉండి పరమాన్నము, పచ్చన్నము, ఆకుకూరలు, ఇంకా పలుచు పులుసు, కళ్ళు చక్క పెట్టి శాంతి తల్లి పిల్లలకు పాపలకు అందరికీ సంతోషంతో శాంతంగా ఉంచాలి. ఎవరికి ఇది కావద్దు. ఇప్పుడు అన్ని అగ్ని ఓకే, హైదరాబాద్లో సికింద్రాబాద్ అంతా అగ్నిగుండాలు జరుగుతున్నాయి. అవన్నీ కాకుండా అగ్ని అవతారం కాకుండా ఏది ఇబ్బంది పడకుండా మన దిక్కు రాకుండా అనేసి శాంతం ఉండాలని మొక్కుకొని ఈ పూజ చేయగలుగుతాం. మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడికి? సేమ్ నాన్నతోనే వస్తున్నాం. మేము 30 years నుండి వస్తున్నాం. నాన్న వాళ్ళు 35 years నుంచి చేస్తున్నారు. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. చిన్నల పెద్దలు అందరికీ శనార్థి. చాలా బాగుంది. ఈ ఇయర్ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేసినారు, ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా. ఇక్కడ ఏర్పాట్లు కూడా అంటే ఎట్లా ఉన్నాయి అంటే ప్రతి ఒక్క 100 meters కూడా ఫ్రీ వాటర్, అట్లాగే ఫ్రీ ఉచిత వైద్య శిక్షణ కూడా పెట్టిన. అవునండి, 100% చాలా బాగున్నాయి. బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి, శివగనాథులకు, మాలాంటి వాళ్ళకి దర్శనాలు కానీ క్యూ లైన్ కానీ తొందరగా క్లియర్ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కార్వాన్ నుంచి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు?
15 साल से मनु 15 साल से आ रहे हैं। हाँ। अभी आप इधर आने के बाद आपको कैसा लगा, मतलब अम्मवार को बोनम समर्पण करके? अच्छा लगता हाँ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి ఇక్కడికి? మేము ఫస్ట్ టైం వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది మరి? అంటే జనాలు చాలా మంది ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఏర్పాట్లన్నీ ఎట్లున్నాయండి? అంటే ఫ్రీ మెడిసిన్ అవచ్చు, ఫ్రీ వాటర్ కూడా పెట్టింది. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఓకే. సో ఇంతకుముందు అమ్మవారిని దర్శించుకున్నారా లేకుంటే బోనాలకు ఫస్ట్ టైం వస్తున్నారు? ఫస్ట్ టైం వచ్చాము. బోనాలకు ఫస్ట్ టైం వస్తున్నారు. ఓకే. మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఈ జనాలు అంతా కూడా చాలా మంది ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే మంచిగా అనిపిస్తుంది, లైక్ అ జాతర. ఓకే. ఫ్రీ వాటర్ అట్లానే ఫ్రీ మెడిసిన్ కూడా పెట్టాలి కదా, ఏర్పాట్లన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి? ఇట్స్ వెరీ నైస్. ఎక్కడ వస్తున్నారండి గోల్కొండకి? ఫస్ట్ టైం అండి. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం? మరి ఎక్సైటెడ్ ఉన్నారా లేదంటే ఎట్లా? మంచిగా అనిపిస్తుంది. ఓకే. అంటే గోల్కొండకి జనరల్ గా బోనాలకి అని చెప్పి వచ్చారా లేదంటే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారా? అమ్మవారిని దర్శించు. ఓకే. సంవత్సరాలుగా వస్తున్నారు గోల్కొండకి? ఇక్కడ అమ్మవారు వెలిచినప్పటి నుంచి వస్తూనే ఉన్నామండి. మంచిగా అనిపిస్తూనే ఉంది ఇక్కడ అమ్మవారు. చాలా చూసినప్పుడల్లా కనువింపుగా అనిపిస్తుంది అమ్మవారు. ఆ అమ్మవారిని చూడండి ఎవరుంటారు చెప్పండి, చాలా సంబరంగా అనిపిస్తుంది అండి అమ్మవారిని చూస్తే. ఫస్ట్ ఇక్కడనే కదా స్టార్ట్, అంతా చాలా అమ్మవారు మహిమగల అమ్మవారు అండి, చాలా బాగా అనిపిస్తుంది అండి. ఈ సంవత్సరం ఏర్పాట్లు అవన్నీ ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా మంచిగా చేశారు, మంచిగానే అనిపిస్తున్నాయండి. ప్రతి దగ్గర నీళ్ళ సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు బాగున్నాయండి. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ పర్వాలేదు, మంచిగా చేసిందండి. ఈ సంవత్సరం మంచిగా అనిపిస్తుందండి, పర్వాలేదు. మేము ప్రతి ఏడాది వస్తున్నామండి. ఈ సంవత్సరం చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. వచ్చినప్పుడు ఏదైనా ఒకటి మంచిగా కలుస్తుంది మాకు. ప్రతి ఏడాది వస్తాం. మా ఆడపడుచుకి అమ్మవారు వస్తారు, ప్రతి ఏడాది మా ఆడపడుచుతోనే వస్తాం మేము. అమ్మవారు వచ్చినప్పుడు ప్రవర్తన కానీ అవన్నీ ఎలా ఉంటాయండి? నిజంగా అమ్మవారు చెప్పినట్టే ఉంటదండి. అండ్ ఆమె ఏం చెప్తుందో అన్ని కరెక్ట్ గానే అవుతాయి. మాకు భవిష్యత్తు వాళ్ళు ప్రెడిక్ట్ చేయడం కానీ మీకంటే ఫ్యూచర్ లో ఏం జరుగుతాయి అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఫ్యూచర్ లో కాదండి, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్ని కరెక్ట్ గా చెప్తారు. ఏం చేస్తే బాగుంటది, తర్వాత ఎలా మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు అన్నది మేము అడుగుతాము. అమ్మవారు వచ్చినప్పుడల్లా అలా అడిగితే ఏం చేయాలి ఏం చేయొద్దు అన్ని చెప్పే చేస్తాం మేము. జనరల్ గా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అవి అడిగితే వాటికి పరిష్కారాలు ఇస్తా ఉంటారు? అవును, ఇస్తారండి. ఇది చెయ్యదు, ఇలా చేయాలి, ఇలా ఇంట్లో ఏదైనా కడితే బాగుంటది, ఇలా అని ఆమె దగ్గర బండారం తీసుకుంటే మాకు మంచిగా జరుగుతుంది ఎప్పుడైనా సరే. ఈ సంవత్సరం సంబరాలు అవన్నీ ఎట్లా ఉన్నాయి? చాలా రంగవైభవంగా జరుగుతున్నామండి. మేము ప్రతి ఏడాది వస్తాం కదా, చాలా బాగుంటది ఇక్కడ. సో మనతో పాటు టెంపుల్ అర్చకులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి ఇక్కడ గోల్కొండలో ఇంకా ఎన్ని వారాలు అమ్మవారికి బోనాలు అందిస్తారు, అలాగే ఇంకా ఎన్ని వారాలు పూజలు చేశారని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామిజీ. సో ఇంకా ఎన్ని వారాలు ఇక్కడ అమ్మవారికి ఆదివారాలు బోనాలు చేస్తారు? ఆషాఢ మాసంలో ఫస్ట్ అమాస తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం ఇక్కడ మొదలవుతుంది. సో మన గురువారం మొదలైంది, ఫస్ట్ పూజ అయింది. ఈరోజు సెకండ్ పూజ, అందులోనూ ఫస్ట్ ఆదివారము. మీరు చూసిన చాలా లక్షలాది భక్తులు వచ్చే అంచనా ఉంది ఈరోజు. సో ప్రతి ఈ ఆదివారం కాదు, వచ్చే ఆదివారం కూడా ఇక్కడ చాలా భారీ ఎత్తున భక్తులు తరలి వస్తారనేసి సూచన ఉంది. ఇప్పటికి అంటే ఈ రోజు తోటి కూడా 2 పూజలు అయిపోయాయి కదా, అంటే మొత్తంగా ఎన్ని పూజలు ఉంటాయి ఇక్కడ? మొత్తం 9 పూజలు ఉంటాయండి. ఈ రోజు 2వ పూజ. ఈ రోజు తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం పూజ కార్యక్రమం చేసిన తర్వాత భక్తులకు దర్శనం కలిగించడం జరుగుతుంది. తర్వాత తమ తమ కోరికలు బోనం రూపంలో కానీ ఒడిబియాల రూపంలో కానీ వాళ్ళు సమర్పించుకోవడం జరుగుతుంది. సాయంత్రం అది ఇదే కార్యక్రమం ఉంటుంది. అంటే ప్రతి ఆదివారం కూడా అంటే అమ్మవారికి 9 పూజలు చేశారని చెప్పారు కదా, అంటే ఆదివారం రోజు ఉదయం ఏ టైం అమ్మవారికి ఇక్కడ పూజలు స్టార్ట్ చేశారు, అట్లాగే ఈవినింగ్ కూడా ఏ టైం వరకు పూజలు అందిస్తారు అమ్మవారు? ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు అమ్మవారి అభిషేకం పూజ కార్యక్రమం స్టార్ట్ అయింది. సో 6 గంటల నుంచి భక్తులకి దర్శనం స్టార్ట్ అయింది. 6 గంటల నుంచి దాదాపు ఒక 2 అవర్స్ స్మూత్ గా నడిచింది దర్శనం. దాని తర్వాత భక్తులది సంఖ్య పెరుగుతూనే ఉందన్నమాట. అంటే ఆ భక్తుల టైమింగ్స్ ఏముంటాయండి? అంటే వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయం ఏ టైం నుండి ఈవినింగ్ ఏ టైం వరకు రావచ్చు అంటారు? ఇక్కడ ఆదివారం పూట తెల్లారుజామున మీ గేట్ కూడా ఎంట్రీ ఓన్లీ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. 6 నుంచి నైట్ 9:30, 10 వరకు ఉంటుంది.
గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారు మరియు మహాకాళి అమ్మవారు స్వయంగా వెళ్తారు. ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా బోనం అమ్మవారికి జగదాంబ అమ్మవారికి మహాకాళి అమ్మవారికి ఇక్కడ బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. అలాగే ఇక్కడ అమ్మవారికి 9 నవరాత్రులు 9 పూజలు అవుతాయి. ఇది అమ్మవారికి 2వ పూజ. సో ఈసారి అమ్మవారికి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి బంగారు బోనం చేయించడం జరిగింది. అలాగే అమ్మవారికి కుర్సల తాడు చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చే భక్తులందరూ ఉదయం నుంచి అక్షక కార్యక్రమాలు, తర్వాత ఓడి బియ్యాలు పోయడము, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం, అలాగే తీసుకొచ్చే కళ్ళు శాఖ సమర్పించడం కూడా 2వ వారం ఇది. ఎందుకంటే అమ్మవారి భక్తులు దాదాపు ఉదయం నుంచి 40,000 నుంచి 50,000 మంది దర్శించడం జరిగింది. ఉదయం అమ్మవారికి అభిషేకం ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం ఆధీనంలో, అలాగే టెంపుల్ చైర్మన్ చంద్రబాబు గారు ఆధీనంలో ఒక 1 నెల రోజుల పాటు ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది అన్ని ఏర్పాట్లపై పీస్ కమిటీ కానివ్వండి, మైత్రి కమిటీ, అలాగే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఈ మెడికల్ టీం వాళ్ళతో మాట్లాడి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంటే దాదాపు 12 మెడికల్ టీంలను పెట్టడం జరిగింది. అలాగే వాటర్ పాయింట్స్ వాటర్ పాయింట్స్ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగదు. గత సంవత్సరంలో ఈ సంవత్సరం చాలా ఏర్పాటు వైభవంగా నిర్వహించారు. మొత్తంగా పైకి వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళే ఆ భక్తుల క్యూ లైన్లో మాత్రం చాలా మంది రద్దీ పెరిగిపోయింది. అయితే ఇక్కడ ఇసుక వేసే రాలంత భక్తులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో భక్తులందరినీ కూడా కాస్త దూరంలో బారిగేట్లు పెట్టి భక్తులను ఆపారు. సో ఏంటంటే పైనకి వెళ్ళే ఆ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉంచడానికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా మంచి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు.